హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్లోని సెక్షన్ 49 గురించి తెలుసుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం సెక్షన్ 17 గురించి తెలుసుకున్నాం. సో ఎటువంటి డాక్యుమెంట్లు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయాలి అనే దాని గురించి సెక్షన్ 17 మాట్లాడుతుంది అనమాట. రైట్, సెక్షన్ 17 కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడదాం. సో ఇటువంటి డాక్యుమెంట్స్ అనేవి మనం చూసాం ప్రీవియస్ వీడియోలో. ఒకవేళ అలా రిజిస్ట్రేషన్ కానీ చేయకపోయినట్టయితే నాట్ రిజిస్టర్డ్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటనేది సెక్షన్ 49 ఆఫ్ ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ మాట్లాడుతుంది అనమాట. రైట్, సో ముందుగా ప్రావిజన్ ఏం చెప్తుందంటే సెక్షన్ 17 అలాగే టీపీ యాక్ట్ కింద ఏదైనా డాక్యుమెంట్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి అని చెప్తే ఆ డాక్యుమెంట్ ఆ చెప్పిన ప్రకారం రిజిస్ట్రేషన్ కానీ చేయనట్లయితే, సో ఇందులో చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలో అవి కానీ రిజిస్ట్రేషన్ చేయకపోతే లీగల్ కాన్సిక్వెన్స్ ఏంటి? సో ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డస్ నాట్ ఎఫెక్ట్, రైట్, డస్ నాట్ ఎఫెక్ట్ ఎనీ ఇమూవబుల్ ప్రాపర్టీ కంప్రైజ్డ్ దేరిన్. సో ఆ డాక్యుమెంట్ ఏ ప్రాపర్టీ గురించి అయితే రాయబడిందో ఆ ప్రాపర్టీని ఎఫెక్ట్ చేయదన్నమాట. నెంబర్ 1 అది. అలాగే ద డాక్యుమెంట్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ పవర్ టు అడాప్ట్. సో ఏదైనా డాక్యుమెంట్ రాసాం, ఆ డాక్యుమెంట్ ఏంటి, ఎవరినైనా దత్తత తీసుకోవడానికి అథారిటీ ఇస్తుంది అనమాట. మనం రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఆ అథారిటీ రాదనమాట, పవర్ టు అడాప్ట్ అనేది రాదు. సో అలా పవర్ రావాలంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ అనమాట. నెక్స్ట్, కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్. సో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే, ఏ లావాదేవీలు అయితే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి అటువంటి లావాదేవీలకు సంబంధించి ఈ డాక్యుమెంట్స్ని మనం ఎవిడెన్స్ కింద కోర్టులో వాడుకోలేము అనమాట. ఈ 3 విషయాల గురించి మాట్లాడుతున్నమాట. అటువంటి డాక్యుమెంట్స్ ఏ ప్రాపర్టీకి సంబంధించి ఆ డాక్యుమెంట్ రాసుకున్నామో ఆ ప్రాపర్టీని ఎఫెక్ట్ చేయదనమాట. 1. 2, ఒకవేళ అడాప్షన్ చేసుకోవడానికి అధికారం ఇస్తున్నట్టయితే ఆ డాక్యుమెంట్ అలా అడాప్ట్ చేసుకోవడానికి వీలు పడదనమాట. నెక్స్ట్, వీటిని మనం ఈ ప్రూఫ్ కింద వీటిని మనం వాడుకోలేము అనమాట. సపోజ్ ఒక సేల్ జరిగింది అనుకున్నాం, సేల్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్ అనుకుంటే, సో ఈ లావాదేవీకి సంబంధించి ఆ సేల్ డీడ్ని మనం వాడుకోలేము, ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి. ఈ 3 గురించే మాట్లాడుతుంది అనమాట ఇక్కడ. రైట్, 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. 3 క్లాసెస్ ఉన్నాయి అందులో, ఆ 3 గురించి. సపోజ్ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఏ అనే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని బి అనే ఒక వ్యక్తికి అమ్మాలనుకుంటున్నాడు. సో అందుకు సంబంధించి ఒక సేల్ డీడ్ వాళ్ళు రెడీ చేసుకున్నామంటే రాసుకున్నారు. బట్ ఈ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేనమాట. ఇప్పుడు లీగల్ కాన్సిక్వెన్స్ ఏంటంటే బీకి ఎటువంటి రైట్ రాదనమాట. బీ డజంట్ గెట్ ఎనీ ఓనర్షిప్ ఓవర్ ది ప్రాపర్టీ. రైట్, సో అందువల్ల అతనికి ఓనర్షిప్ రావాలంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ డీడ్ ఈజ్ మ్యాండేటరీ. అలా ఇక్కడ కూడా మనకి అడాప్షన్ డీడ్ ఒకటి రాసుకున్నాను అనమాట. సో someone has made a document authorizing Mr. B to adopt a son అనుకున్నాం. సో ఈ డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేయనట్లయితే బి అనే ఒక వ్యక్తి అడాప్ట్ చేసుకోవడానికి లేదనమాట. అలా అడాప్షన్ చేసుకోవాలంటే ఈ డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేయాలి. మనకి సెక్షన్ 70లోనే చెప్పారు, ఒకవేళ వీలునామాలో అటువంటి పవర్ ఇస్తూ ఏదైనా క్లాజ్ ఉందనుకోండి, అప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదనమాట. బట్ అలా కాకుండా విడిగా ఒక డాక్యుమెంట్ అడాప్ట్ చేసుకోవడానికి ఆథరైజ్ చేస్తూ ఇచ్చినట్లయితే ఇప్పుడు ఇవేంటంటే వీటి రెలవెన్స్ లేదనమాట. ఆల్రెడీ మనకి హిందూ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ యాక్ట్ వచ్చాయి కాబట్టి దాని ప్రకారం జరిగిపోతున్నాడు ప్రొసీజర్ అంతా కూడా. రైట్, సో సి వచ్చేసి ఏం చెప్తున్నాం, వాటిని మనం ఎవిడెన్స్ కింద వాడుకోలేమని చెప్తున్నాం కదా. ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఒక మార్టిగేజ్ డీడ్ అనేది రాసుకున్నాను అనమాట, ఎగ్జిక్యూటెడ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇది ఏంటంటే నాట్ రిజిస్టర్డ్. రైట్, ఈ మార్టిగేజ్ డీడ్ని మనం ఎవిడెన్స్ కింద వాడుకోలేము అనమాట. రైట్, సో అప్పుడు మనం ఎలా ట్రీట్ చేస్తామంటే ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆ మార్టిగేజ్ అనేది, ఆ ట్రాన్సాక్షన్ నెవర్ లీగల్లీ హ్యాపెండ్ అన్నట్లు చూస్తాం అనమాట. దీనికి ఒక ప్రొవిజన్ ఇచ్చారనమాట, కండిషన్. సో ఆ ఎక్సెప్షన్ ఏం చెప్తుంది, సో ఇమూవబుల్ ప్రాపర్టీని ఎఫెక్ట్ చేసేదనే డాక్యుమెంట్ని ఏంటంటే మేబీ రిసీవ్డ్ యాజ్ ఎవిడెన్స్. ఎప్పుడు సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్
సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్లో ఈ డాక్యుమెంట్ మనం ఎవిడెన్స్ కింద యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. అలాగే సెకండ్ వన్, ఏదైనా కొలేటరల్ ట్రాన్సాక్షన్ ఉంటే దానికి ఎవిడెన్స్గా కూడా మనం ప్రూఫ్ కింద తీసుకురావచ్చు అనమాట. ఈ రెండు ఎక్సెప్షన్ అనమాట. సో అప్పుడు రిజిస్ట్రేషన్ లేకపోయినా పర్లేదు అనమాట. జనరల్గా అయితే ఏంటంటే రిజిస్ట్రేషన్ ఉండాలి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఎక్సెప్షన్స్కి. సపోజ్ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. బి అనే ఒక వ్యక్తి ల్యాండ్ అమ్మటానికి అంగీకరించాడు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక సేల్ అగ్రిమెంట్ రాసుకున్నారు, రైట్. బట్ ఇది రిజిస్ట్రేషన్ కాలేదని అనుకుందాం. తర్వాత ఏ రిఫ్యూజ్ చేస్తాడు అనమాట. ఇప్పుడు బి ఎవరైతే ఉన్నారో బి కెన్ ఫైల్ ఏ సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనమాట. యూజింగ్ దిస్ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ యూజ్ చేసుకొని ఈ సూట్ ఫైల్ చేయొచ్చు అనమాట, రైట్. ఒకవేళ కోర్టు కానీ ఆ పర్ఫార్మెన్స్ని గ్రాంట్ చేసింది అనుకోండి, సో అతను ఖచ్చితంగా మళ్ళీ డాక్యుమెంట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రెండోది ఏం చెప్పుకున్నాం మనం, కొలేటరల్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుతుంది కదా. సో ఏ అనే ఒక వ్యక్తి ఒక ల్యాండ్ బీకి లీజ్కి ఇచ్చాడు అనమాట త్రూ అన్రిజిస్టర్డ్ లీజ్ డీడ్. ఓకే, ఫర్ మోర్ దెన్ 1 year అనుకోండి. సో మోర్ దెన్ 1 year లీజ్ అయితే ఏం చేయాలి మనం, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలి కదా, అది పక్కన పెట్టండి. బట్ ద సేమ్ డాక్యుమెంట్, ఇప్పుడు ఏదైతే లీజ్ డాక్యుమెంట్ రాసుకున్నామో ద సేమ్ డాక్యుమెంట్ మెన్షన్స్ ఏ గేవ్ బి ఏ లోన్. సో ఏనో ఒక బిగ్ లోన్ ఇచ్చినట్లు కూడా అందులో పొందుపరిచారు అనమాట, అదే డాక్యుమెంట్లో. ఇక్కడ లీజ్ క్లాజ్ ఏదైతే ఉందో మనం లీజ్కి సంబంధించి 1 year కంటే ఎక్కువ ఉంది కదా లీజ్, ఆ లీజ్కి సంబంధించి ఏంటంటే ఈ డాక్యుమెంట్ని ఎన్ఫోర్స్ చేయాలనుకుంటాను. ఓకే, సిన్స్ ఇట్ ఈస్ అన్రిజిస్టర్డ్ కదా, 1 year కంటే ఎక్కువ ఉంది. బట్ ఇదే డాక్యుమెంట్లో ఏం రాశారు వాళ్ళు, లోన్ ఉన్నది కదా, లోన్కి సంబంధించి కూడా మెన్షన్ చేసుకున్నారు. అంటే ఇది కొలేటరల్ ట్రాన్సాక్షన్ అనమాట. దీన్ని లోన్ గురించి మెన్షన్ చేశారంటే అది మెయిన్ కాదు కానీ కొలేటరల్ ట్రాన్సాక్షన్. సో దీనికి సంబంధించి మనం ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఇదనమాట సెక్షన్ 49, రైట్.